ఈరోజు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ కార్బన్ ఫ్రీగా చేయడం కోసం కొన్ని టీమ్స్ ఈరోజు ఇక్కడ మచిలీపట్నానికి విజిట్ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 3 రోజులు వాళ్ళు పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు మచిలీపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఫిషింగ్ హార్బర్లో వారిని కలుసుకోవడం జరిగింది. ఫిషింగ్ యొక్క ఏదైతే ఆక్వా రంగం, మెరైన్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత గురించి వారికి వివరించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా భారతదేశంలో అత్యధికంగా 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆక్వా అలాగే మెరైన్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. కానీ ఇక్కడ కొద్దిగా టెక్నికల్ సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పాత సాంప్రదాయ ప్రకారమే జరుగుతుంది తప్ప కొత్తగా లేటెస్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ మ్యాంగ్రూవ్స్ సంబంధించి ఇక్కడ పెంపకం మ్యాంగ్రూవ్స్ని మరి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మ్యాంగ్రూవ్ అంటే మడడవల్ని పెంచుకోవాల్సినటువంటి ప్రాధాన్యత గురించి, మరి దాని మీద ప్లాంటేషన్ గురించి చర్యలు తీసుకోమని చెప్పడం, అలాగే మనకి మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ కూడా ఈ తీర ప్రాంతంలో లేదు. ఈ తీర ప్రాంతంలో మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మెరైన్కి సంబంధించినటువంటి మరి ఒక స్టడీ జరగాల్సినటువంటి ఉంది, రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ప్రతినిధి దృష్టికి. అదే రకంగా ఒక మదర్ ఫిషింగ్ షిప్ అనేది ఒకటి కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఆ మదర్ షిప్కి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పడవలన్నీ కూడా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వెళ్ళడానికి ఒకరోజు, జెట్టి నుంచి రావడానికి ఒకరోజు పడుతుంది. వెళ్ళి రావడం వేస్ట్ అవుతుంది, వాళ్ళ టైము, ఆయిల్ వేస్ట్ అవుతుంది. అదే అక్కడే సముద్రంలోనే వాళ్ళు తీసుకున్నటువంటి క్యాచ్ వాళ్ళు అక్కడే ప్రాసెసింగ్ జరిగితే ఇమీడియట్గా దానికి వాల్యూ వస్తుంది, ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికోసం ఈ కాన్సెప్ట్ను కూడా ఆలోచించేయమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అలాగే మనకి ఇక్కడ సీ వీడ్, సముద్రంలో వీడ్ ఉంటుంది, దాన్ని కూడా ఈ కాలువలో పెంచడానికి డ్రెడ్జింగ్ కానీ అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా సపోర్ట్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశాం. అదే కాకుండా మనకి బ్రోడర్స్, చేపలు రొయ్యలు ఉత్పత్తికి బ్రోడర్స్ సంబంధించినటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. వెళ్తే తమిళనాడు పోవాలా, తమిళనాడు కూడా ఇవాళ ఫెయిల్ అయింది. ఇవాళ పండుగ పిల్లలకి మా నాన్న వెళ్ళి పడగాబులు పడతా ఉన్నారు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, స్పీషియస్ చాలా ఉన్నాయి. చందువాకి సంబంధించిన కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, పాంప్లెట్స్. ఇవన్నీ కూడా మన ప్రాంతంలోనే ఒక సీడ్కి సంబంధించి బ్రోడర్స్ సంబంధించినటువంటిది ఒక సెంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలా దాదాపు ఒక 20 అంశాలతో వాళ్ళకి అందించాం. ఇవన్నీ కూడా అవసరం ఉంది, ఈ ప్రాంతానికి అవసరం ఉంది, ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉంది. ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా అందించాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. వాళ్ళ సపోర్ట్తో పాటు రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ముఖ్యంగా ఈ ఫిషింగ్ హార్బర్ని వెంటనే పూర్తి చేయాల్సినటువంటి అవసరం, దాని గురించి కూడా ఇమ్మీడియట్గా రాబోయే 1 ఇయర్ లోపే ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా అందుబాటులో తీసుకొస్తామని కూడా తెలియజేస్తాం.